నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు కర్కాటక రాశి. కర్కాటకం మనసుకు ప్రతీక, సున్నితత్వానికి నిలయం. బయటకు కఠినంగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ, బాధ్యత, కుటుంబం కోసం బ్రతికే రాశి. ఈ రాశివారు చాలాసార్లు తమ బాధలను బయటకు చెప్పరు, కానీ కుటుంబం కోసం మాత్రం ఎంతో మౌనంగా త్యాగాలు చేస్తుంటారు. అలాంటి కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక అత్యంత శుభప్రదమైన గోచారం ప్రారంభం అవుతుంది. దేవగురువైన బృహస్పతి మీ జన్మరాశి అయిన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఇది సాధారణ గోచారం కాదు. ఎందుకంటే జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉండటం అంటే మనసుకి ధైర్యం, జీవితానికి దిశ, ఆలోచనలకు పరిపక్వత, దైవకృపకు ద్వారం తెచ్చుకున్నట్టుగా భావిస్తారు. గురువు బలంగా ఉంటే గుండెకు గుబులు తగ్గి జీవితానికి వెలుగు పెరుగుతుంది. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి గౌరవం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరగవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెరిగి రికవరీ పవర్ మెరుగుపడవచ్చు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. మానసికంగా గతంతో పోలిస్తే కొంత ప్రశాంతత కలగవచ్చు. ప్రత్యేకంగా విద్యార్థులకు ఈ కాలంలో కాన్సంట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. చదువుపై దృష్టి నిలబడడం, గురువుల అనుగ్రహం లభించడం, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలనే తపన పెరగడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. విద్యకు వినయం తోడైతే విజయానికి దారి తానే తెరుచుకుంటుంది అన్న మాట గుర్తు తెచ్చుకోండి. అయితే ఉచ్చస్థితిలో ఉన్న గురువు వచ్చారని జీవితంలో ఇక సమస్యలే ఉండవని అనుకోవడం జ్యోతిష్యం కాదు. ఎందుకంటే గోచారం అనేది జన్మకుండలి, దశలు, గ్రహబలాలు, శని, రాహు, కేతు ప్రభావాలతో కలిసి ఫలితాలు ఇస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఈ కాలంలో చాలా సమస్యల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా మానసిక భయం, నిరాశ, అయోమయం, ఆత్మవిశ్వాస లోపం వంటి అంశాలపై గురువు శుభప్రభావం పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు మనిషిని బయట కన్నా ముందుగా లోపల బలంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ పంచమ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. పంచమ స్థానం అంటే విద్య, సంతానం, బుద్ధి, పూర్వపుణ్యం, సృజనాత్మకత. ఈ స్థానం మీద గురువు దృష్టి పడటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు. హయ్యర్ స్టడీస్ పై ఆసక్తి పెరగవచ్చు. సంతాన సంబంధిత శుభవార్తలు కొందరికి లభించవచ్చు. ఆధ్యాత్మిక ధ్యానం లేదా జ్యోతిష్యంపై ఆసక్తి పెరగవచ్చు. కానీ వృశ్చిక రాశి యొక్క లోతైన మానసిక స్వభావ కారణంగా చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం, ఎమోషనల్ ఇంటెన్సిటీ, అనుమాన స్వభావం కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ సప్తమ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. ఇక్కడ ఒక లోతైన జ్యోతిష్య భావన ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి, అదే గురువుకు నీచ స్థానం కూడా. అందువల్ల సంబంధాలు, దాంపత్యం, భాగస్వామ్యాల్లో ఒకవైపు అవగాహన పెరుగుతుంటే మరోవైపు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి. మాటల్లో కఠినత్వం తగ్గించాలి. వ్యాపార భాగస్వామ్యాల్లో పేషెన్స్ అవసరం. కానీ గురుదృష్టి ఉన్న సప్తమం పూర్తిగా చెడు కాదు. అది సంబంధాలను పరీక్షించి నిలబెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ నవమ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ఇది ఈ గోచారంలో అత్యంత శుభప్రదమైన అంశాలలో ఒకటి. ఎందుకంటే మీనం గురువుకు స్వరాశి. నవమ స్థానం అంటే భాగ్యం, ధర్మం, గురువులు, తీర్థయాత్రలు, దైవానుగ్రహం. ఈ కాలంలో దైవభక్తి పెరగవచ్చు. తీర్థయాత్ర యోగాలు కలగవచ్చు. గురువుల ఆశీర్వాదం లభించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని దైవకృపతో పూర్తయ్యే అవకాశం ఉంది. కొందరికి విదేశ సంబంధిత శుభవార్తలు కూడా రావచ్చు. ధర్మం వైపు వేసిన అడుగు దైవం వైపు తీసుకెళ్తుంది అని పెద్దలు అంటారు. ఈ కాలంలో కర్కాటక రాశి వారు ఆధ్యాత్మికత వైపు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం కర్కాటక రాశి వారికి గౌరవం, మానసిక ధైర్యం, విద్య, దైవకృప, ఆధ్యాత్మిక పరిపక్వత, కుటుంబ శుభ ప్రభావం వంటి అంశాల్లో శుభప్రదమైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. ఉచ్చస్థితిలో ఉన్న గురువు ప్రభావం వల్ల ఆలోచించి పెట్టుబడులు పెట్టే సామర్థ్యం కొంత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీర్ఘకాల పెట్టుబడులు, జ్ఞానంతో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కొంత అనుకూలంగా మారవచ్చు. కానీ భావోద్వేగంతో డిసిషన్స్ తీసుకోవడం మాత్రం తగ్గించాలి. అతి ఆశ అనుభవాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది అన్న మాట గుర్తుంచుకోవాలి. గురుగ్రహ పరిహారానికై ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన, గురువులకు నమస్కారం, శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.